దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే 4 కోట్ల జనాభాకు 5,36,00,000 పైచీలకు ఏపీలో జనాభాకు నా యొక్క నమస్కారం అండి. పేరు పేరున అందరికీ నమస్కారం. కొంతమంది పేరు చెప్పలేకపోతాం, అయినా మమ్మల్ని క్షమిస్తూ మీరు మా యొక్క ఛానల్ను చూస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. పొద్దు ఇదే ఉంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు నోటీసులు. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిట్ ఆదేశం. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ. ఐ న్యూస్ మాజీ ఎండి శ్రావణ్ రావుతో కలిసి హరీష్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆధారాలు. శ్రావణ్ రావు మరోసారి విచారించే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సోమవారం నార్సింగ్లోని హరీష్ నివాసానికి సిట్ అధికారులు వెళ్ళగా ఆ టైంలో ఆయన తన సొంత నియోజకవర్గ సిద్దిపేట పర్యటనలో ఉన్నారు. దీంతో అధికారులు నోటీసులు కాపీలను సిబ్బందికి ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలోనే హరీష్ రావును సిట్ విచారిస్తున్నట్టు తెలిసింది. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హరీష్ రావు అనుచరులను పంజగుట్ట పోలీసులు గతంలోనే అరెస్ట్ చేశారు. సిట్ కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలిసింది. ఐ న్యూస్ మాజీ ఎండి శ్రావణ్ రావుతో కలిసి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్టు సిట్ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సహా నిందితులైన మాజీ పోలీస్ అధికారుల వాగ్మూలాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల నుంచి అందిన 618 నంబర్లకు చెందిన ఫోన్ ట్యాపింగ్ లిస్టు ఆధారంగా సిట్ దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్ ను ఇప్పటికే విచారించింది. వాళ్ళ నియోజక వర్గాల్లో ప్రత్యర్థులు సహా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ వివరాలు సేకరించింది. సరే, హరీష్ రావు గారు నోటీస్ ఇస్తే తప్పేముందండి? మీరు గతంలో నోటీస్ ఇస్తారు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, మీకు మళ్ళీ అక్కడి నుంచి కూడా కేసు అక్విటల్ అయింది, తెలుసు జనాలకు అందరికీ. అయితే మరోసారి 600 చూశారు కదా, 618 నంబర్లకు గాను వాళ్ళు పిలుస్తున్నారు. సహకరించండి, తప్పేముంది? అయితే మీరు పరిపాలించినప్పుడు కూడా 9 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఆ రోజుల్లో ఎవరిని ఏ రకంగా మీరు చేశారో జనాలకు తెలుసు. ఈ 4 కోట్ల జనాభాకు తెలుసు. ఆ గతంలో 14లో అయితే అందరు కలుస్తున్నారు, ఆ జనాభాకు తెలుసు. అయితే పిలిచారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే మీరు కూడా కేసీఆర్ గారు తన సొంత కూతురు పైన అల్లుడు ఫోన్ నంబర్ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు, తెలుసు. అప్పటి నుంచి ఈ రోజు దాకా కూడా అప్పట్లో కలిసి ఉన్నట్టే ఉన్నారు. కవిత గారు కూడా మీతో అందరితో ఉన్నారు, కానీ వాళ్ళని కూడా బాధ పెట్టిన దాఖలాలు ఉన్నాయి. మీరు ఎవరికి మేలు చేశారని మీరు బాధపడచ్చు, కానీ ఉన్న వాస్తవాలు చెప్తున్నాను. ఈ దేవసేన ఎప్పుడు మాట్లాడినా నిజం నిప్పులాంటిది అంటారు. ఆ రకంగానే మాట్లాడుతూ ఎదురకెళ్తాం. మాకు ఎవరితో పొత్తు లేవండి. మేము వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, ఈ 4 కోట్ల జనాభాకు తెలియాలి. ఎందుకంటే మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వస్తున్నారు. దోచుకోవాలి, దాచుకోవాలి. బినామీ పేర్ల పైన ప్రాపర్టీస్ పెట్టాలి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఆ రకంగా మీరు చేస్తూ వెళ్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు కాబట్టి తృప్తి పడండి. 9 ఏళ్ళు పరిపాలించారు. ఆ రోజుల్లో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ లో పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగిందా లేదా? తర్వాత పెట్రోల్ పోసుకున్నాక 5 రోజుల హాస్పిటల్లో అంటే అటు చావుకు బ్రతకడానికి మధ్యలో ఆయన పోరాడాడు, అంత బాధపడ్డాడు. అదే పెట్రోలు నేను పోసుకోలేను, మీరు పోసుకోలేరు. ఈ జనం 10 కోట్ల జనం ఎవరు కూడా ఇట్లా డైరెక్ట్ గా పెట్రోల్ పోసుకోరు. ఎందుకోసం పోసుకుండండి? దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పే మాటలు.
మన తెలంగాణ మనకు కావాలి, మనకు ఉద్యోగాలు మనకి రావాలి. మనం ఎప్పటి నుంచో చాలా వెనుకబడిపోయాము తెలంగాణ కాబట్టి రావాలని కోరుకోవడం జరిగింది. అదే రకంలో ఒక 1200 మంది కూడా అమరులు అయిపోయారు, ఆత్మ బలిదానాలు అయ్యాయి. ఆ రోజుల్లో అప్పుడు మీరు పరిపాలించినప్పుడు మీకు జ్ఞాపకం రాలేదండి? శ్రీకాంతాచారి చనిపోయాడు పాపం. చనిపోయినప్పుడు కనీసము వాళ్ళ కుటుంబాన్ని ఆదరించాలి. వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేనికోసం చనిపోయాడు చెప్పండి. అమరులు అయిపోయారు 1200 మంది కుటుంబాలు. మా దగ్గరికి ఎంతో మంది ఆ రోజుల్లో వచ్చారు, వాళ్ళని ఎవ్వరు మీరు ఆదరించలేదు. మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి చిన్న చెప్పురాసి ఉద్యోగం నుంచి ఎన్నో ఉంటాయండి, ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా. మీరు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారు జనాలు. మర్చిపోలేదు, వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేదు. కాబట్టే మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని ఇంటికి పంపారు. తృప్తి పడాలండి, సంపాదించుకుంది చాలు. ప్రజలకు చేసింది ఏం లేదు, కొద్ది గొప్ప చేశారు. రైతు బంధు, రుణమాఫీ అనేది మీరు 9 సంవత్సరాలు పరిపాలించి 2 సార్లు లక్ష చొప్పున 2 సార్లు వేశారు. 50,000 కోట్లతో సబ్సిడీ కొన్నారు, కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చారు. వాస్తవాలు, అది నిజమే. ఇంకో 70 లక్షల మందికి రైతు బంధు ఇచ్చారు. అయితే ఇవన్నీ పోను, మీకు ఎంత మిగిలిందో మీకు తెలుసది ఆ లెక్కలు. ఎందుకంటే పాపం ఈ తెలంగాణ ప్రజలు చాలా అమాయకులండి. జై అంటే జై అంటారు, అంటే జిందాబాద్ కొట్టడం తెలుసు, బ్యానర్ కట్టడం తెలుసు, రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అంతే. మీకు అన్ని తెలుసు. హరీష్ రావు గారు మొత్తం ఆయనకు అన్ని తెలుసు. పద్మా దేవేంద్ర రెడ్డి గారు కూడా వాళ్ళకు సన్నిహితులే. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, మీరు పరిపాలించినప్పుడు మీ జ్ఞాపకం రాలేదా? ఈ తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారు. ఆ రోజుల్లో కూడా ఇవన్నీ ఆత్మ బలిదానాలు చనిపోవడం జరుగుతుంటే అప్పుడు ఆ సోనియమ్మ గారు దయదలిచి ఇచ్చిన తెలంగాణ. అయితే మీరేమన్నా సంబోధించారు జనాల్లోకి? మాకేం దయదలిచి ఇవ్వలేదు ఆమె మెడ వంచి మేము తీసుకున్నాం తెలంగాణ అన్నారు. తప్ప కాదండి? ఒక మహిళ అధ్యక్షురాలు సోనియమ్మని పట్టుకొని ఆమె మెడల్ వంచి మేము తెలంగాణ తీసుకున్నామన్నారు. అక్కడ వాళ్ళను గౌరవించలేదు, ఇచ్చిన వాళ్ళను. ఇక్కడ 4 కోట్ల జనాభా ఉన్నారు. ఎవరికి ఏ సమస్య ఉంది? ప్రతి ఒక్కరు తినడానికి తిండి లేని వారు, ఉద్యోగాలు లేవు, బండి ఫైనాన్సు, కారు ఫైనాన్సు, ఇల్లు ఫైనాన్సు, ప్రతి దగ్గర అప్పే. వాళ్ళు బయటికి వెళ్ళాలంటే అప్పే. తిరిగి ఏదో కష్టాలు పడి పెయింట్ పని, సిమెంట్ పని, మట్టి పని, మేస్త్రి పని, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, ప్రతి పనులు చేస్తూ బాధలు పడుతూ, అంటే పని కూడా రోజు ఉండదండి. మీరు ఇవాళ కూడా చూడండి, పెయింట్ పని కానీ అడ్డం మీద కూలీగా నిలబడుతున్నారు, కానీ వాళ్ళకు పనులు రోజువారీగా దొరకడం లేదు. అందుకే నాకు ఈ బాధ, ఇదే నా బాధ. ఈ బాధను ఆ జనము నాతో పంచుకున్నారు. అది మీకు నేను చెప్తున్నా ఈరోజు. ఆ బాధలో మీరు చూడండి, ప్రతి అడ్డలో, అల్వాలో చూడండి, హౌసింగ్ బోర్డ్ కాలనీలో చూడండి, పటంచెర్లో చూడండి, లింగంపల్లిలో చూడండి, ఇక్కడ ఇసుపురాలో చూడండి, ఎల్బీ నగర్ అడ్డా చూడండి, హయత్ నగర్లో చూడండి, ప్రతి చోట ప్రతిరోజు 1000 మంది 100 మంది అడ్డ మీదకి వస్తున్నారు. కూలీలు ఎందుకు వస్తున్నారండి? రెక్కాడితేనే బుక్కాడుతుంది, రెక్కాడితేనే బుక్కాడుతుంది. వాళ్ళు సంపాదిస్తేనే ముద్ద దిగుతుంది వాళ్ళకి. ఆయన సంపాదించుకొని రావాలి. మా ఆయన ఏం తీసుకొచ్చాడో, నాన్న ఏం తీసుకొచ్చా, చిన్న పిల్లలు ఉన్నవారు ఏం తీసుకొచ్చాడో చూస్తున్నాను, కానీ ఆయన బాధగా ఇంటికి వస్తున్నాడు. సద్దన్నం కట్టుకోపోవడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేక ఇంటికి వస్తా ఉన్నారు. తిరిగి వచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వాళ్ళు పడుతున్న బాధలు మీకు తెలుసా? మాకు తెలుసు. మా దగ్గరకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి, మాకు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మేము వాళ్ళని కూడా పరామర్శించాము. వాళ్ళ కుటుంబంలో ఆ ఇంటి పెద్ద ఇంటికి వచ్చాక తినడానికి లేక వాళ్ళ కుటుంబం కలిసి నీళ్లు తాగి పడుతున్న రోజులు ఉన్నాయండి. ఇవన్నీ మీరు గమనించారా? ఏ పార్టీకి వస్తా నేను చెప్పట్లేదు, వాస్తవాలు మాట్లాడుతాం. ఎందుకంటే ఆ రకంగా మన తెలంగాణ ప్రజలు చాలా చాలా బాధలు పడుతున్నారు. మొన్న 3 డేస్ బ్యాక్ ఎన్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అన్నారు, తలుపులు పగలగొట్టి తీసుకొచ్చారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్నను ఆయన ఆఫీసును ధ్వంసం చేయలేదా? జనాలకు తెలియదా? మీడియాలో రాలేదా?
సిస్టమ్స్ ఆయనన్ని పాడు చేయడమే కాకుండా ఆయన అరెస్ట్ చేశారు. దీపావళికి ఆయన లోపలే ఉన్నాడు, సంక్రాంతికి లోపలే ఉన్నాడు, దసరాకు లోపలే ఉన్నాడు, రంజాన్ పండగకి లోపల ఉన్నాడు. అంటే అంతే జనం కోసం జర్నలిస్ట్ ఉంటారండి. వాళ్ళు జవాబుదారీతనము ప్రజలకు ఏం తెలియాలి, వాళ్ళకి అన్ని తెలియదు. పొద్దున్న లేస్తే వాళ్ళ పనులు వాళ్ళ ఉంటారు. ఈ జర్నలిస్ట్ అనే వాళ్ళను యూట్యూబ్ ఛానల్ కానీ శాటిలైట్ ఛానల్ వాళ్ళు కానీ ఎవరైనా జనం ఏం బాధలు పడుతున్నారో అవన్నీ చేరదీస్తా ఉంటారు. చేరదీసే వాళ్ళనే జర్నలిస్ట్ అంటారు. జనంలోకి వెళ్ళి తిరిగే వాళ్ళు ప్రతిరోజు ఇదే పని. ప్రతి గ్రామంలో, ఊర్లో, పల్లెటూరులో, కాలనీలో, బస్తీలో, అడవి ప్రాంతం కూడా వెళ్తా ఉన్నారు జర్నలిస్టులు. ఎందుకు? తెలుసుకోవడానికి ఎవరు ఏ బాధలు పడుతున్నారో తెలిసి మేము సమాజానికి తీసుకొస్తే పేపర్లు వస్తుంది, పేపర్ తర్వాత న్యూస్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఎంతవరకు చేశారో రికార్డు ఉండి తీసుకురండి. ఆ 9 సంవత్సరాలు మేము ప్రజలకు చెప్తాము. ఇన్ని కుటుంబాలను ఆదరించారు, ఇన్ని కుటుంబాలకు డబ్బులు ఇచ్చారు, ఇన్ని కుటుంబాలకు ఇల్లు ఇచ్చారు, ఇన్ని కుటుంబాలకు వాళ్ళ అవసరాలు తీర్చారు. వాళ్ళ బండి ఫైనాన్స్, కార్ ఫైనాన్స్ ప్రతిదీ కూడా బాధల్లో ఉన్నారు. వాళ్ళు అప్పులు లేక, తిండి తిప్పలు లేక, ఇల్లు లేక కనీసం 1200 నుంచి 1400 వరకు అమరులైపోయారు. వాళ్ళ కుటుంబాలు మీరు ఆదరించారా? లేదు. ఇంకెందుకండి? తృప్తి పడండి. ఇప్పుడు ఈ తెలంగాణ జనాలు అందరు చూస్తున్నారు. మళ్ళీ మీరేదో అంటే నాకు ఒక రకంగా ఏమనిపిస్తుందంటే, మీరు ఏమని అనుకోండి, మొన్నటి వరకు పరిపాలించారు, ఇంత తొందరగా అది సీఎం సీటు, మీరే మొత్తం మంత్రులు ఉన్నారు, అయిపోయిన తొందరగా వచ్చేసి మళ్ళీ అసమ్మతిలో స్టార్ట్. ఎట్లా అనిపిస్తుందండి? పిల్ల పుట్టగానే కుట్టరు, టైం పడుతుంది, కొంచెం పెరగాలి కాబట్టి. అట్లాగా అధికారం రాగానే బురద జల్లడము, అది లేదు ఇది లేదు, 2 సంవత్సరాలు అది కాదు. మీరు మంచి సలహాలు ఇవ్వండి, ప్రజలకు ఉపయోగపడేది. అంతేగాని నిండు అసెంబ్లీలో కూడా ఇష్టమైన లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు, బూతులు. అవి చెప్పాలంటే మాకే ఇష్టం లేదు. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ? మీరు ఇక్కడైనా మర్చిపోతున్నారు. పాపం జనాలు చాలా చాలా బాధలు ఉన్నారు. ఈ రోజు కూడా తిండి తిప్పలు లేవు, ఇల్లు లేవు, అన్ని బాధలు ఉన్నారు. అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇవన్నీ ప్రజలు ఎవరు వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ కానీ బినామీ లెక్క దాచుకోవడం కాదండి. ఇది అందరూ మారాలి, మార్పు రావాలి. జనం కోసం చేయండి. మీరు మీ కుటుంబం కాదు ఇది. ఎప్పుడైతే మీరు అధికారంలోకి వస్తారో, అధికారం రాగానే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి కుటుంబం అంటే వాళ్ళ పిల్లలే కాదు, ఈ యొక్క 4 కోట్ల జనము ఆయన పిల్లలు అనుకోండి. వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఏం బాధపడుతున్నారు. ఎలక్షన్స్ వస్తేనే కాదు డోర్ కొట్టడము, ప్రతిరోజు వెళ్ళాలి, ప్రతిరోజు ఆ పని పెట్టుకోవాలండి. అధికారం మీ చేతి వచ్చాక అందరూ మారిపోతున్నారు. కాబట్టి అందరూ ప్రజల కోసం పాటుపడండి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ బాధలు ఏంటి. చనిపోతే చావు కూడా డబ్బులు ఉండట్లేదండి. చనిపోయిన మనిషిని చావు చేయాలంటే పక్కింటి వాళ్ళు వీళ్ళని అడుక్కొని సాగు చేయడం అవుతున్నాయి. మళ్ళీ 3 రోజులు చేయాలన్నా, దినాలు చేయాలన్నా అదే రకంగా ఉంది. ఇవన్నీ మీరు గవర్నమెంట్ వాళ్ళు చూడాలి. విన్నారా? మొన్న చూసాం రీసెంట్గా, మొన్న ఒక వీడియో చేశాం మేము. భర్త 5 లక్షల అప్పు కోసం తన సొంత సాఫ్ట్వేర్ భార్య ఆమె దొంగలాగా మారిందండి. అయితే మారి ఆ చైన్ లాక్కుంది, ఆమె లిఫ్ట్ లో లాక్కొని వచ్చేసింది. ఇక్కడ బోడబండలో అరెస్ట్ చేసి ఓన్లీ ½ అన్ అవర్ లో. తెలంగాణ పోలీస్ ఈజ్ నంబర్ 1 పోలీస్ అని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. చాలా యాక్టివ్గా ఉంటారు మన తెలంగాణ పోలీసు వాళ్ళు. అయితే వచ్చేసి ఆమెను అరెస్ట్ చేశారు. సీఎం గారు మీకు ఒక మాట చెప్తున్నా, వినండి దయచేసి. పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇట్లాంటి ప్రజల్లో బాధపడుతున్నారు. తన భర్త కోసం 5 లక్షల అప్పు కోసం ఆమె కేసు బుక్ అయింది. దయచేసి ఆ 5 లక్షలు ఎవరైతే ఉన్నారో తెలుసుకొని ఆ డబ్బులు ఆమెకు తిరిగి ఇచ్చేస్తే, ఆ అప్పులు తీర్స్తే ఆ కుటుంబంగా మీకు రుణపడి ఉంటారు. కాబట్టి చేతులెత్తి మొక్కుతుందండి. ఆ న్యూస్ చదివితే మాకే బాధేసింది. అంటే భర్త పైన ఉన్న ప్రేమ ఎట్లాంటి చూశారు కదా. అయితే ఇదంతా మీ కుటుంబం అండి. రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క 4 కోట్ల జనానికి మీరు ఒక గాడ్ ఫాదర్ అన్న వాళ్ళు ఎవరేం బాధలు పడుతున్నారు, ఎవరే కష్టాలు ఉన్నారు తీర్చాలండి. దాన్ని మీరు డైరెక్ట్గా వెళ్ళండి సార్. అదొకటి. మొన్న సివి ఆనంద్ గారు జైలు పరామర్శించారు, జైల్లోకి వెళ్ళారు సార్. ప్రతి పండగకు సీఎం గారు దసరాని కానీ, దీపావళి కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ ప్రతి పండగకి మీరు జైల్లోకి వెళ్ళండి. చాలా మంది కేసులు చేయకుండా వేరే వాళ్ళు చేసి వీళ్ళ మీద పడినెక్కే దాఖలాలు కొన్ని ఉంటున్నాయి. వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే, కొందరు బెయిల్ చేసుకోలేని, డబ్బు లేని వాళ్ళు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వీళ్ళు పెద్ద అయిన లోపల ఉంటే వాళ్ళు తినలేక బాధలు పడుతుంది. కాబట్టి వాళ్ళని కూడా పరామర్శిస్తే ఏమవుతుందంటే వాళ్ళ అవసరాలు ఏముందో తీర్చి, వాళ్ళు 10 మంది కాదు 100 మంది చెప్తారండి. జైల్లో ఉండే వాళ్ళందరూ
చిన్న చిత్కేయంగా అంత మంచి వాళ్ళే, కాకపోతే కష్టాల్లో ఉంటారు కాబట్టి కష్టాల్లో మనం ఆదుకుంటే వాళ్ళు చాలా జ్ఞాపకం చేసుకుంటారు, మిమ్మల్ని మర్చిపోరు సార్. మొన్న సివి ఆనంద్ గారు వెళ్ళారు, చాలా సంతోషం అనిపించింది. అట్లా ఎవరైతే కష్టాల్లో బాధల్లో 4 గోడల మధ్యలో ఎవరు ఉంటారో వాళ్ళని ఆదుకోండి. ఎవరైతే పోలీస్ స్టేషన్లో లాకప్లో కానీ పోలీస్ స్టేషన్లో బాధలు పడుతున్న వాళ్ళని కూడా పరామర్శించండి. ఎవరికే అక్కడ ఉన్న తీరుస్తూ ఉంటే జనంలో మంచి పేరుగా ఉంటుంది. మీరు ఇచ్చిన యొక్క గ్యారెంటీలు కూడా తీరుస్తూ ఎదురుకెళ్ళాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్. నెక్స్ట్ చూద్దామండి. స్పీకర్ కు సుప్రీం నోటీసులు, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఏలేటి పిటిషన్ పై విచారణ. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన ఇతర పిటిషన్లతో జత చేసిన బెంచ్ పల్లెల్లో పైసల పంచాయతీ క్వశ్చన్ మార్క్. 277 కోట్ల కోసం సెక్రటరీలు కొత్త, పాత సర్పంచులు లొల్లి. ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు, బిల్లులు, జీతాలకే చాలవంటున్న సెక్రటరీలు, పాత బకాయిలు క్లియర్ చేయాలంటున్న మాజీ సర్పంచులు, అభివృద్ధి పనులకే పెడతామంటున్న కొత్త సర్పంచులు, నిధుల వినియోగంపై సర్కారు నుంచి నో క్లారిటీ. చూసారా, డబ్బులు లేకలేక వచ్చినాయి, పాతయన్ని ఇచ్చారు. అందరు మన నుంచి కలిసిమెలిసి పార్టీ చూడకండి, ఏ పార్టీ చూడొద్దు, మీ గ్రామాలు పంచాయతీన్ని క్లియర్ చేసుకోండి. పాత బక్కలు కొద్ది కట్టండి, మిగతాయి రోడ్లు లేవు, గుడి బడి ఎవరు ఏ బాధలు పడుతున్నారో అవన్నీ తీసుకుంటే వెళ్ళండి. రోడ్లు వేసుకోండి, స్ట్రీట్ లైట్లు లేవు సరిగా, ఇళ్ళు లేవు, బాత్రూమ్స్ లేవు. వాళ్ళు బాత్రూమ్ లేక ఊళ్ళో పల్లెటూర్లలో మనం మేము వెళ్ళినప్పుడు పంచాయతీ ఎలక్షన్ వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళు ఇట్లా ఏదంటారు తడకల్లా కట్టుకొని స్నానాలు చేస్తారండి. లేక అవన్నీ కట్టుకోండి, బాత్రూమ్ నీటి కట్టుకొని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదన్నారు, లేకపోతే ఏదో దానికి గుంతతో పోయిన దాన్ని కలుపుకొని పల్లెటూరు కూడా బాగుపడాలి. అంతేగాని మీరు గొడవలు పడకండి. అయిపోయినాయి ఎలక్షన్స్, పార్టీలు చూడకండి. ప్రజలారా మీరంతా కలిసి ఉండండి, కలిసి ఉండి ముందుకెళ్ళండి. తల్లులకు తొలి పూజ. సోమవారం మేడారంలో సమ్మక్క సారాలమ్మ మనవడితో కలిసి తులాభారం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇన్సెట్ లో తల్లులకు మొక్కుతున్న సీఎం. మేడారంలో వనదేవతల కొత్త గద్దెలు ప్రారంభించిన సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లింపు, మనవడితో కలిసి తల్లులకు తులాభారం బంగారం సమర్పణ, భక్తులను పలకరిస్తూ సెకండ్ సీఎం మంత్రులు సహా అధికారులకు పట్టుబట్టలు పెట్టిన మంత్రి సీతక్క. ఇక్కడ క్యాబినెట్ చేసినట్టుంది నిన్న సమ్మక్క సారలమ్మ జాతర దగ్గరే క్యాబినెట్ అందరు కూడుకొని వాళ్ళు సమావేశం ఏర్పాటు చేశారు. సంతోషం, ఎందుకంటే అక్కడికి అందరు వస్తారు కాబట్టి అందరు కలిసి చేసుకోవడము, అక్కడే మీటింగ్ ఏర్పాటు చేయడం మంచిది. మళ్ళీ ఇంకో చోటికి రమ్మంటే కొందరు వస్తారు, కొందరు రారు. కాబట్టి దేవుడి దర్శనం అయిపోయింది, వాళ్ళ మీటింగ్ కూడా అయిపోయింది, అందరు మాట్లాడుకున్నారు, మంచిదే. సిల్వర్ 3 లక్షలు, వెండి పరుగు ఆగడం లేదు, రోజుకో కొత్త రికార్డు పేమెంట్ చేస్తూ దూసుకుపోతున్నది. సోమవారం ఢిల్లీలో కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఈ ఒక్క రోజే 10,000 పెరిగిన పీకేతో కవిత జట్టు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు. నిరుడు డిసెంబర్లో ఐప్యాక్ పౌడర్తో కవిత 2 రోజుల మంతనాలు. ఇటీవల సంక్రాంతి పండుగ టైంలోనూ 5 రోజుల పాటు చర్చలు. పీకే సలహా మేరకే జాగృతిలో 50 కమిటీల ఏర్పాటు. సమగ్ర నివేదిక కోసం కమిటీలకు 20 రోజులు గడువిచ్చిన కవిత. సనత్ నగర్ టీమ్స్ లో స్టేట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ గాంధీ హాస్పిటల్లో నుంచి మార్చాలని ప్రభుత్వ నిర్ణయం. రేపటి నుంచి జేఈ మెయిన్స్ రాష్ట్రం నుంచి హాజరు కానున్న 40,000 మంది విద్యార్థులు. హైదరాబాద్ వెలుగు జేఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్ష నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈసారి తెలంగాణ నుంచి 40,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14 ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల, కొత్తగూడెం, ఆదిలాబాద్, కోదాడ, పెద్దపల్లి తదితర పట్టణాల్లో ఆన్లైన్ సెంటర్లు సిద్ధం చేశారు. ఈ నెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. చివరి రోజు 29న మాత్రమే పేపర్ 2 బి ప్లానింగ్ కోసం పరీక్ష కొనసాగనున్నది. మిగిలిన అన్ని సెషన్స్ కూడా బిఈ బీటెక్ కోసమే ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 సెషన్లో పరీక్షలు జరగనున్నాయి. పరీక్షకు అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు రావాలని విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ ఐడి కార్డును వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. మాజీ ఎంపీ సంతోష్ పై చర్యలు తీసుకోండి. ఈడీకి కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు ఫిర్యాదు. అక్రమంగా మైనింగ్ ఇసుక క్వారీలు నిర్వహిస్తున్నారని ఆరోపణ. మైనింగ్ వ్యాపారి ప్రదీప్ రెడ్డి సహా ముగ్గురిపై కంప్లైంట్. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావు ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ అన్న కూతురు కాంగ్రెస్ నేత రమ్యారావు డిమాండ్ చేశారు. సంతోష్ రావుతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు శ్రీనివాసరావు, మైనింగ్ వ్యాపారి ప్రదీప్ రెడ్డి అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ తో వచ్చిన డబ్బును ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పెట్టినట్లు వెల్లడించారు. మైనింగ్ వ్యాపారి జోరేపల్లి ప్రదీప్ రెడ్డి అక్రమ క్వారీల వెనుక సంతోష్ రావు, శ్రీనివాస్ రావు ఉన్నారని ఆరోపించారు. ప్రదీప్ రెడ్డి తండ్రి మృతి అనంతరం ఆయన పేరులో ఉన్న మైన్స్ క్వారీలను అక్రమంగా బదిలీ చేస్తున్నాడని ఆరోపిస్తూ ప్రదీప్ రెడ్డి తల్లి జోరేపల్లి కృష్ణ కుమారి సోమవారం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ కుమారితో కలిసి రమ్యారావు ఈడీ ఆఫీస్కు వచ్చారు. సంతోష్ రావు, శ్రీనివాసరావు సహా ప్రదీప్ రెడ్డి అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారని ఈడీకి తెలిపారు. అనంతరం రమ్యారావు మీడియాతో మాట్లాడారు. ఓటర్ల సర్వర్లుగా పనిచేసిన వారికి వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. చూసినా మీరు మానేరు ఓటర్ల సర్వర్లుగా పనిచేసిండు ఆ సంతోష్ రావు. జోగినపల్లి అయినా నిర్వాహితు లిఫ్ట్ లో జోగినపల్లి సంతోష్ పేరు కూడా ఉందన్నారు. బీసీగా పేరు చెప్పుకొని లబ్ధి పొందారని తెలిపారు. మీడ్ మానేరు నిర్వాసితుల పేరుతో సంతోష్ రావు కుటుంబం అనేక ప్లాట్లు తీసుకున్నదని ఆరోపించారు. ప్రభుత్వం మారినా దందాలు ఆగట్లే. ప్రభుత్వం మారినా నా దందాలు ఆగట్లే. సంతోష్ రావు సహా ముగ్గురు 2013 నుంచి అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రదీప్ రెడ్డి బోగస్ పత్రాలను తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నాడని ఉన్నారు. ప్రభుత్వం ఎవరిదైనా భూదందాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని అన్ని శాఖల వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. చూశారా, ప్రభుత్వం మారినా వాళ్ళ దందాలు ఆగట్లేదు. సొంత రంగారావు గారి కూతురు కల్వకుంట్ల రంగారావు అంటే అసలు ఈ కల్వకుంట్ల కేసీఆర్ కు భిక్ష పెట్టిందే ఆయన సొంత అన్న ఈమె రమయ్యరావు గారు. కల్వకుంట్ల కన్నరావు అని ఉంటాడు, వాళ్ళ తమ్ముడు. ఆయనకు కూడా ఈ 9 ఏళ్ళు ఏ సాయం చేయలేదు. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం ప్రతి ఒక్కరిది. కవిత గారు తెలుసు కదా, కవిత గారు వాళ్ళ హస్బెండ్ ఫోన్లు ట్యాపింగ్ చేయడం, సొంత కుటుంబంలో చేయడం. ఒక సామెతను చూడండి, సాలే బౌనే ఎక్ తరఫ్ సారీ దునియా ఎక్ తరఫ్. అంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు ఒకటయ్యి ఇట్లా చేస్తున్నారు. అంటే వీళ్ళిద్దరు ఒకటి ఉంటే ఎంత చేసుకోవచ్చు అని అట్లా దాచుకున్నాడు. అదే దాచుకోవడం ఎందుకండి? ఒకరోజు నేను కూడా చెప్తున్నా, నేను కూడా ఎల్లకాలం బతకడానికి రాలే. ఎప్పుడో ఒకరోజు మనం కూడా పోతాం, మీరు పోతారు. కానీ ఆ జనం జ్ఞాపకం చేసుకోవాలి. చచ్చిన రోజు పలానా మనిషి ఉండే మమ్మల్ని ఆదుకున్నాడు,
ఎందుకంటే మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీ మాట వింటారు. మీరు అధికారులు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, కాబట్టి సీఎంకే డబ్బులు వస్తాయి. తీసుకొని ఈ 4 కోట్ల జనాభా ఇచ్చుంటే అమరవీరులైన వాళ్ళకి ఇచ్చి బాగుంటాయి. అయితే వీళ్ళ కుటుంబంలో కూడా రమ్యారావు గారు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో 100% కరెక్ట్. ఇది కేటీఆర్ కన్నా వాళ్ళ సొంత కొడుకు కన్నా జోగినపల్లి సంతోష్ ఉన్నాడు కదా, ఆయన దగ్గర ఎక్కువ ఉన్నాయి ఆస్తులు, చాలా ఉన్నాయి. కనీసం ఆ రోజుల పరిపాలించినప్పుడు మన సీఎం గారిని కలంనిచ్చేవాడు కాదు ఈయన. ఆయననే సెటిల్మెంట్ చేసేవాడు చాలా మట్టుకు. భూదందాలు కానీ ఇంకా చాలా సెటిల్మెంట్ చేసినాడు ఈయన ఒక్కడే. కేటీఆర్ కన్నా ఎక్కువ ఆస్తులు ఈయనకున్నాయి, ఈయన దగ్గర ఉంది ఆస్తులు. కానీ ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ వీళ్ళని ప్రశ్నించండి, ఈ ఆస్తులు తీసుకొని పేద ప్రజలకు ఇవ్వండి. గతంలో కూడా చెప్పాను, వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఫామ్ హౌస్లే కాదండి, ఇంకా బినామీ పేర్ల కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి భూములు. వాళ్ళ లొల్లంతా ఎకరాలు భూమి సంపాదించింది కదా, కన్న కూతురు కదా కవిత గారు, ఆమెకి ఇవ్వచ్చు కదా. నువ్వు కన్న కూతురికి ఇవ్వలేనాడు, ఈ జనాభాకి ఏమి ఇస్తారండి మీరు? చెప్పండి, వాస్తవాలు కాదా ఇది? ఎప్పుడు వస్తారండి? ఇంట్లో తండ్రి తప్పు చేసినా, కొడుకు చేసినా, బిడ్డ చేసినా కడుపులో పెట్టి దాచుకుంటాం. ఎందుకు? బయట పడితే మన ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుందని. అవునా కదా? అట్లా ఆమె బయటకు వచ్చేసింది అంటే మీరు అనుకోవచ్చు ఒకటి, 9 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎందుకు రాలేదని. వచ్చారనుకోండి, ఆమె మీద కేసు పెట్టి ఆమె లోపల పెడతారు. కాబట్టి ఆమె భయపడేది చేసి ఈ రోజన్నా బయటపడ్డది. అవునా? బయటకు వచ్చింది, సంతోషం. ఈ రోజు కూడా ఇంత చెప్తున్నా ఆమెకు న్యాయం లేదు. కన్న కూతురుకి న్యాయం లేదు. సొంత అన్న కూతురు అని రమ్యారావు గారు చూశారు కదా, ఇగో పాపం వీళ్ళకి న్యాయం లేదు. వీళ్ళ బ్రదర్ ఉంటాడు కన్నారావు గారు, ఆయనకు లేదు న్యాయం. మీరు సొంత కుటుంబం లేదే. ఆ రంగారావు గారు తర్వాతే కదా మీరు, కేసీఆర్ గారు. కాకా నీకు 77 ఏళ్ళు వచ్చిన దండం పెడుతున్నా, ఇట్లాంటి మానుకొని అసలు అయినా ప్రతిరోజు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు మీ చర్చనే, మళ్ళీ మీరు అసమ్మతి వర్గం వస్తే మీ చర్చే. ఇక ఎవరు లేనట్టుంది నాకు. అసలు పేపర్ చూసినా ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే, మళ్ళీ అసమ్మతి రాగానే మీరే. ఇదేనా? ఇది కాదు. అభివృద్ధి కోసం పాటుపడిన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, అభివృద్ధి చేయండి, జనంకి ఏం అవసరం ఉంది అది చేయండి సార్. పొద్దు గూగుల్ ఇవే జరుగుతున్నాయి, వీళ్ళ చర్చ. ఏం అసమ్మతి వర్గం అంటే అయిపోయింది, వాళ్ళ ఇంటికి పంపేశారు. ఎందుకంటే సామెతం చూడండి, ఉల్టా చోర్ కొత్వాల్కు దాటా అంటే తప్పు చేసి కూడా వాదిస్తారు. ఎంత సంతోషం, ఎంత ఇదండి. దోచుకున్నది అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు అసమ్మతిలోకి వచ్చేసి మీరు ఏం సంపాదిస్తారండి, ఏం తీస్తాం? తినడానికి కూడా అవకాశం లేదు ఈ రోజుల్లో. స్వీట్ తినగలుగుతారా? లేదు. తింటారా? ఒక రోజుల్లో డబ్బు లేనప్పుడే, చెకప్ చేయనప్పుడే మనిషి ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే మనం డయాబెటిక్ అని కానీ, హార్ట్ అని కానీ, బీపీ కానీ, షుగర్ కానీ చెక్ చేస్తామో అప్పటి నుంచి మనిషికి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. టెన్షన్ స్టార్ట్ అయ్యి ఏమి తినలేము. అన్ని తినండి, చెకప్కి వెళ్తేనే మనిషికి అంటే మనోవేదన, నాకు ఈ షుగర్ వచ్చేసింది నేను తినొద్దు, నాకు బీపీ ఉంది ఎక్కువ కారం తినొద్దు, మసాలా తినొద్దు అనుకుంటేనే మనిషి ఆ జీవితాలు పాడైపోతున్నాయి. ధైర్యం చేయండి, గట్టిగా ఉండండి. అంటే అక్రమంగా సంపాదించింది కూడా మనం తినేది అంత ముద్దే. అవునా? రాత్రులు అయితే ఎవరు తినట్లేదు, అందరూ జొన్న రొట్టె కోసం పాటుపడుతున్నారు. జొన్న రొట్టెలు ఎక్కడ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జొన్న రొట్టె తీసుకొని తింటా ఉన్నాం. అవునా? లేకపోతే చపాతి తింటాం, లేకపోతే ఇడ్లీ లైట్గా. బిర్యానీ తినడం లేదు. బిర్యానీ ఒకవేళ కొందరికి ఎట్లా అంటే ముక్క ఉంటేనే ముద్ద దిగుతుంది, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే అట్లాంటి వాళ్ళకు మన వాల్స్ బ్లాక్ అయిపోయి త్వరగా స్మోకింగ్ ఒకటి ఉంటే, అలవాట్లు ఎక్కువ ఉంటే తొందరగా ఇదైపోతారు. కాబట్టి అందరు బతకాలి హ్యాపీగా. దేవుడు ఇచ్చింది 100 సంవత్సరాలు, బ్రతికి ఎదరికెళ్తుండాలి, ముందుకెళ్ళాలి. మనతో అయినంత ఎదుటోళ్ళకి పెట్టండి. మన జోబులో 100 రూపాయలు ఉన్నాయి, ఎదుటోళ్ళకి లేవు, 50 ఇవ్వండి, తప్పులేదు. లేనప్పుడు అడుక్కోండి. అట్లా ప్రేమ స్వభావంతో ముందుకెళ్ళాలి. అంతేగాని దాచుకుంటూ చూడు, కొంతమంది తినక తీయక ఎన్నో దాస్తారు. ఏం లాభం చెప్పండి? అయితే ఇట్లాగా ఈమె కూడా న్యాయం తప్పకుండా జరగాలి. పాపం ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళ కుటుంబానికి న్యాయం లేదు. సొంత అన్న రంగారావు గారు
నేటితో ముగియనున్న 10th పరీక్షలు. కొండాపూర్ భూములపై తెలంగాణకు అధికారం లేదు. మైనార్టీ గురుకులాల అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్. 5వ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రవేశాలు. మళ్లీ తెరపైకి సత్యం కంప్యూటర్ స్కామ్ కేసు. జన్వాడ భూముల అక్రమ బదలాయింపు అటు ఆరోపణలు. ఈడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యాపారి అల్లాడి అభినవ్ సాక్షిగా తన స్టేట్మెంట్ రికార్డు చేయాలంటూ ఇంప్లీట్ పిటిషన్. నిధుల ఖర్చు లెక్కలు పక్కగా ఉండాలి. ఆడిటర్లకు ఎన్ఐఆర్ డిపిఆర్ డైరెక్టర్ జనరల్ నరేంద్ర సూచన. ఏఐలో దళిత నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వండి. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్కు గుజరాత్ ఎమ్మెల్యే జగ్నేష్ సూచన. ఈనాడు చూద్దామండి. ఈనాడు దినపత్రిక. రెండు బస్సులు బోల్టా, 35 మందికి గాయాలు. కాకినాడ జిల్లా ఘటనలో ప్రైవేట్ ట్రావెల్ డ్రైవర్కు నిద్రమత్తు. విజయనగరం జిల్లా ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్కు ఫిట్స్. విజయనగరం జిల్లాలో బోల్టా పడిన బస్సు నుంచి ప్రయాణికులకు బయటకు తీసుకొస్తున్న స్థానికులు. ఆల్రెడీ ఫిట్స్ ఉన్నప్పుడు కొంచెం ఎవరు ఆల్టర్నేట్ డ్రైవర్ ఉంచాలండి. ఫిట్స్ తెలిసి చూడండి పాపం ఇట్లా జరుగుతుంది. కిలో వెండి అది చదివేశం ఆల్రెడీ వచ్చింది. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెలుగువారు ఎదగాలి. దంపతులు ఒకరు ఉద్యోగం మరొకరు వ్యాపారం చేయాలి. ఏపీలో పెట్టుబడులు పెడితే స్వాగతిస్తాం. విదేశాల్లో వ్యాపారం చేస్తామన్నా సరే గైడ్ చేస్తాం. జూరిక్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ₹50 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ కార్పస్ ఫండ్. దావోస్ మ్యాన్ చంద్రబాబు సీఎం కొనియాడిన ఈరోజు సంస్థ చైర్మన్ కిషోర్ లల్లు. ఏఐతో లిక్టన్ స్టైన్ అభివృద్ధి. ఆ దేశ ప్రజలతో భేటీ అవుతా. జ్యూరిక్ పర్యటనలో సీఎం చంద్రబాబు. స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్తో భేటీ. కమల దళపతిగా నితిన్ నబీన్ ఎన్నిక ఏకగ్రీవం. 45 ఏళ్లకే భాజపా పగ్గాలు. బీహార్లో పుట్టిన నేతకు తొలిసారి అవకాశం. ఇంకో 4 రోజులే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు 23 వరకే గడువు. ఆ తర్వాత క్రమబద్ధీకరణ రుసుములు తడిసి మోపెడు. స్పెయిన్ లో ఘోర ప్రమాదం. పట్టాలు తప్పిన రైలుకు ఢీకొన్న మరో రైలు. నుజ్జు అయిన 2 బోగీలు. 39 మంది దుర్మరణం. 159 మందికి గాయాలు. ఇకపై ఉదయ ధ్యానం కొంటే సాయంత్రానికి నగదు జమ. ఇకపై ఉదయం ధాన్యం కొంటే సాయంత్రానికి నగదు జమ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. షిప్ పుట్ రోలింగ్ తో సత్ఫలితాలు. ప్రధాన డ్యాం పనుల్లో వినియోగించండి. పోలవరం అధికారులకు విదేశీ నిపుణుల సూచన. మధ్యవర్తిత్వ నిర్వహణలో న్యాయవాదులది కీలక పాత్ర. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనవేంద్రనాథ్ రాయ్ న్యాయవాదులకు శిక్షణ తరగతులు ప్రారంభం. మదిలో అలజడి మహాకోపంగా బయటపడి ఇంట్లో వస్తువులు చిందరబందరగా ఉన్నాయని, ట్రాఫిక్ లో మన వాహనానికి దారివ్వలేదని, పిలువగానే ఆఫీస్ బాయ్ వెంటనే రాలేదని విపరీతమైన కోపం వస్తుంటే అతిగా స్పందిస్తున్నారని అనిపిస్తే జనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి అవసరం ఉందని అర్థం. సరే, ఈరోజు మార్నింగ్ న్యూస్కు వచ్చిన మీ అందరికీ ముఖ్యంగా మరొకసారి వందనాలు. అయితే చూశారుగా, ఈరోజు మన హరీష్ రావు గారిని ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో పిలిచారు. ఆయన కూడా వెళ్తూ ఉన్నాడు. అయితే మాకున్న సమాచారం మేరకు నైట్ 9 గంటలకు ఆయన నోటీస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేను అక్కడ లేను, సిద్దిపేటలో ఉన్నాను. కాదు, తను ఇంట్లోనే ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చెళ్ళారు. అది వాస్తవం. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు ప్రతి దగ్గర తిరుగుతూనే ఉంటారు. ప్రతి దగ్గర, ప్రతి చోట. నేను ఒక్కనే కాదు, 100 మంది ఉన్నారు. అందరు న్యూస్ కవర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన చెప్పడం, నేను సిద్దిపేటలో ఉన్నాను, పొద్దున్న వచ్చాను, గౌరవిస్తున్నాను అని వెళ్ళారు. సరే, ఏది ఏమైనా అనేది తృప్తి పడండి. మన బినామీలు, మన ఆస్తులు కాదు. ఈ 4 కోట్ల జనం చేయండి. మీరు
4 కోట్ల జనాలు బాధపడుతున్నారు, వాళ్ళకి చేయండి. గోదావరి నీళ్లు అక్కడ తీసుకెళ్తున్నారు, కృష్ణా నీళ్లు వాళ్ళు అందరికీ నీళ్లు కావాలి కదండి. మనకు నీళ్ళు ఏమైనా కొదవగా ఉందా? లేదు, హ్యాపీగా ఉంది కదా. వాటర్ అందరికి అవసరమే, ఎవరికి కాదనకూడదు, అందరికీ ఇస్తూ ఉండాలి వాటర్. కానీ ప్రతి మానవుడికి పొద్దున్న లేస్తే నీళ్లు కావాలి. నేను ఎవరికని చెప్పట్లేదు, అందరికి కావాలంటున్నా. జనమంతా జనం కోసం మాట్లాడే మీ జర్నలిస్ట్ దేవసేన మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మనుషులే అండి, ప్రతి మానవుడికి పొద్దున్న లేచినప్పటి నుండి పడుకోబోయే వరకు వాటర్తో అనుసంధానమై ఉంటుంది. వాటర్ కావాలి. స్నానం చేయాలన్నా, బట్టలు గుంజుకోవాలన్నా, అంట్లు దోమాలన్నా, నీరు తాగాలి, ప్రతిది వాటర్. కాబట్టి వాటర్కి అందరికి ఇవ్వండి, అందరూ హ్యాపీగా ఉండాలండి. వాటర్ కూడా కట్టుదిట్టమైన చర్యలు ఉండకుండా అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దేశమంతా బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతేగాని స్వార్థపూరిత రాజకీయాలు వద్దు, దయచేసి మానండి. స్వార్థం, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కొడుకు యుఎస్లో ఉంటే చాలు, నా కొడుకు ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తాడు చాలు. కానీ తర్వాత వాళ్ళు అక్కడ జాబ్ చేస్తూ అక్కడే లవ్ చేసుకుంటూ వివాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని చూడట్లేదు. ఏం లాభం అండి? మీరు చదివించింది ఇందుకోసమేనా? మీరు పిల్లల్ని చదివించింది, ప్రయోజకులు చేసింది, డాక్టర్ను ఇంజనీర్ను చేసింది దీనికోసమేనా? చివరాఖరికి ఇక్కడ ఎవరు చూడట్లేదు, పని వాళ్ళు చూస్తున్నారు. మీ తల్లిదండ్రులు గొప్పగా పక్కింటి వాళ్ళేది వీళ్ళని చెప్పుకుంటూ గొప్పలు. మావాడు అక్కడ ఉండడండి, ఇంత డబ్బు వస్తుంది, ఇంత సంపాదించి, ఇన్ని కోట్లు ఏం చేసుకోవడానికి? నువ్వు కన్న తల్లి కష్టపడి నీకు చిన్నప్పుడు వంటూ అన్ని చేసిన వాళ్ళను 60 ఏళ్ళు దాటినాక మనం అలా చేయాలి. అది విశ్వాసం, అది ధర్మం. కన్న తల్లి కన్నా దైవం లేదు. వాళ్ళ పాదాలు మొక్కండి, వాళ్ళను దర్శించుకోండి, వాళ్ళకి ఏది అవసరాలు అక్కడ ఉన్నాయో తీర్చండి. అది దేవుడు మెచ్చుతాడు. దేవుడిని ఎవరు చూడలేదు, నేను చూడలే, మీరు చూడలే, ఈ 4 కోట్ల జనాభా ఏపీలో ఎవరు చూడలేదు. కానీ సృష్టిని బట్టి మనం నమ్ముతున్నాం. సృష్టి అంటే పగలవుతుంది, రాత్రి అవుతుంది, అవునా? పగలవుతుంది, రాత్రి అవుతుంది. మరి గాలి ఒకటి ఇస్తుంది, అవునా? ఎవరిస్తారు ఇవన్నీ? ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టే మంచి చెడు ఆ రోజుల్లో ఎప్పుడో జరిగేది, మోసం చేసిన వాళ్ళు, అన్యాయం అక్రమాలు చేసిన వాళ్ళు. కానీ ఈ కాలంలో ఇక్కడే జరుగుతుంది, మన కళ్ళ ముందే చూస్తున్నాం. అన్యాయంగా చేసినాడు అన్యాయంగానే పోతున్నాడు. ప్రేమను పంచండి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోండి. అది మానవత్వంతో కూడిన మనిషి యొక్క తత్వం. ఈ రకంగా చూశారు కదా, రమ్యారావు గారు చూశారు స్టోరీ, అక్కడ కల్వకుంట్ల కవిత గారిని చూశారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు. వాస్తవాలు అవి. ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు. నాకెందుకంటే కొన్ని బాధలు ఎందుకు వేస్తాయంటే, ఆ రకంగా ఆమె బతికినా, ఆమె జైలుకి వెళ్తున్నప్పుడు కనీసం ఆ ఇంటి వాళ్ళు ఎవ్వరు రాలేదండి. అంటే ఆమె తప్పు చేసిందని ఆమెను వదిలేశాడు. తప్పు చేసిందో చేయలేదో ఆ దేవుడు తెలుసు. దేవుడు అందరికీ, నీ అన్నంగా ఇంతకుముందు కూడా అందరికీ గాలిస్తున్నాడు, నీరుస్తున్నాడు, పగలవుతుంది, రాత్రి అవుతుంది. ఎవరైనా మానవులు చేస్తున్నారండి? స్విచ్లు వేస్తున్నారా? కాదు కదా. రాత్రి ఆటోమేటిక్గా రాత్రి అవుతుంది, మళ్ళీ పగలవుతుంది. పగలు ఎవరైనా చేస్తున్నా? గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎవరైనా? ఎవ్వరు లేదు. గాలి వల్ల మనం బతుకుతున్నాం. మనం బాగా తినేసి మన హెల్త్ పాడవుతే ఆక్సిజన్ పెడతారు కొన్ని రోజుల మట్టుకే. కానీ దేవుడిచ్చే స్వచ్ఛమైన గాలిని తీసుకుంటూ మనం బ్రతుకుతున్నాం. బ్రతకండి, వేరే వాళ్ళకు కూడా బ్రతికించండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, అక్కర్ల బాధలు ఉన్న వాళ్ళు తీర్చండి. అది మనిషి యొక్క మనస్తత్వం మారాలి. స్వార్థం పూరిత రాజకీయాలు వద్దు, స్వార్థంగా బ్రతకొద్దు మనిషి. ఏ మానవుడైనా సరే అండి, నేను చెప్పేదల్లా ఒకటే, మనుషులు అందరము, ఇది చాలా 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 చిన్న జీవితం మనిషిది, ఎంత పెద్దది కాదు. ఈరోజు రాజకీయ నాయకులు చూసాము, ట్యాంక్ బండ్ పైన ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంతోమంది ఎన్నో చేశారు. ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకరోజు మన టైం వస్తే మనం వెళ్ళిపోతాం. కానీ మనిషి అనేవాడు ఈ రకంగా బతికారు, ఈ రకంగా చేశారని జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి పుట్టుకెంత ముఖ్యమో చావంతే ముఖ్యం. ఈ మధ్యకాలంలో మనం ఏమేం పనులు చేశాం, ఏం చేశాం, తప్పులు అందరితో అవుతాయి. తప్పును సరిదిద్దుకొని మార్పు చెందిన వాడే మానవుడు. ఆ రకంగా మార్పు రావాలి. మార్పు వస్తూ జనాలు ఆదుకుంటూ ఎదురుకెళ్తుండాలి. డబ్బులు నేను జోబులు పెట్టుకోవడం, బ్యాంకులో అట్లాగే పెట్టుకొని చూడడము, అది కాదు.
ఎవరికి లేదో ఆదుకోండి. ఎవరు ఏ బాధలు పడుతున్నారు? బండ్లు ఉంటాయి, పెట్రోల్ ఉండదు, బండ్లు లేని సైకిల్పై తిరుగుతున్నారు. ఇవన్నీ చూడండి, వాళ్ళకందరికీ చేస్తూ మీరు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అందరినీ చూశారు, జనాలు అందరూ. ఈ యొక్క 4 కోట్ల జనము, అక్కడ 5 కోట్ల 30 లక్షల, అందరికి తెలుసు ఎవరు ఏంటని. కాబట్టి మనని ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి గాడ్ ఫాదర్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రజలను గుర్తెరిగి వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటే బాగుంటుందని కోరుకుంటూ, ఇప్పటికి కూడా నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ విషయాలు, దయచేసి మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఎవరు పరిపాలించినా పర్వాలేదు, ఎవరని నేను చెప్పను, ఎవరు సంబంధం ఉండదండి. జర్నలిస్ట్ అనేవాళ్ళు జనం కోసం జర్నలిస్టులు ఉంటారు. జనం కోసం, జనం ఏం బాధపడుతున్నారో అదంతా న్యూస్ కవర్ చేసి మీకు పంపుతూ ఉంటారు. అట్లాగని జర్నలిస్టులు కూడా పెద్ద పెద్ద ఏం లేవు, చాలా మంది పేదరికంలో ఉన్నారు, మామూలుగా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు, వాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు. కాబట్టి నేను చివరాఖరికి చెప్పేది ఒకటే, మనిషిని మంచిగా చూడండి. మన జీవితాలు చాలా చిన్నవి, అంతబడి కనబడి ఆవిరిలాంటి జీవితం ఇది. ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. మరణం ఎవరు చెప్పలేరు, ఎవరికి తెలియదు కూడా. మన ఇంట్లో కుటుంబ సభ్యులని తెలియదు. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో ఎగిరిపోతాం. చిన్నది విషయము ఎందుకండి, స్వార్థం ఎందుకు, మోసం ఎందుకు, అన్యాయం ఎందుకు, అక్రమము పాపము సొమ్ము ఎందుకండి, తినేంత ముద్ద. కాబట్టి మీలో మార్పు రావాలని కోరుకుంటూ, మీ జర్నలిస్ట్, జనం కోసం జర్నలిస్ట్, మీ దేవసేన ఎప్పుడు ఉంటాం. మాకు ఫోన్ చేయండి, మేము అక్కడికి వస్తాం. మీ ఏ సమస్యలు ఉన్నా మేము వచ్చి షూట్ చేసి జనాలకు తీసుకెళ్తూ ఉంటామని కోరుకుంటూ